దుఃఖపరుచుకునే దినమే రాను రాను ఉపవాస దినముగా మారింది. అందుకే ఇందాక మీకు చదివిన సందర్భం గుర్తుందా? మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకనవు, మా శరీరములను మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వు ఎందుకనవు, గోనె పట్టలు కట్టుకొనగా నువ్వు ఎందుకనవు. అంటే ఈ దుఃఖపరుచుకునే దినము రోజే ఒక పార్ట్ ఏంటంటే ఉపవాసం ఉండటం. ఉపవాసం రోజు దుఃఖపడటం కాదు, దుఃఖపడటం అనేది మహావిశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినములో ఉపవాసం ఉండటం ఒకటి, గోనె పట్ట కట్టుకోవడం ఒకటి, బూడిద పోసుకోవడం ఒకటి. మనమే ఉపవాస దినాన్ని పెద్దది అనుకుంటాం. కాదు కాదు. ఒక మనిషి తన్ను తాను దుఃఖపరుచుకోవలసిన దినం ఏంటి అంటే ఆ దినములో ఒక పార్ట్ మాత్రమే ఉపవాసం. ఒక పార్ట్ గోనె పట్ట కట్టుకోవడం, ఒక పార్ట్ బూడిద పోసుకోవడం. అంతకంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? పాపాలను ఒప్పుకోవటం. ఎందుకయ్యా ఈ పాపాలను నేను ఒప్పుకోవాలి అంటే 58వ అధ్యాయం చదివారు కదా మీరు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదవండి. మొదటి మాట మాట్లాడతారు, మీకు తెలుస్తుంది. ఏమని? యెహోవా రక్షింపనేరకుండానట్లు తన చేతులు ఏమి కాలేదంట, కురచ కాలేదంట. ఆయన విననేరకుండానట్లు ఆయన చెవులు ఏం కాలేదంట, మందం కాలేదంట. మరి ఎందుకయ్యా వినట్లేదు? మా ప్రాణములను ఆయాసపరుచుకొని ఉపవాసం ఉండి దుఃఖపడి గోనె పట్ట కట్టుకొని ఇంతలా ఉన్నా నువ్వెందుకయ్యా వినట్లేదు అంటే నేను తప్పుడని కాదు, మీ పాపములు మీ దోషములు. 58వ అధ్యాయం 59వ అధ్యాయం 2 కనెక్టెడ్ అధ్యాయాలు. 59వ అధ్యాయం మొదట వచ్చిన మీకు అర్థం అవ్వాలి అంటే 58వ అధ్యాయం మొత్తం అర్థం అవ్వాలి. వాళ్ళు అడుగుతున్నారు దేవుని దగ్గరికి వచ్చి, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకుంటున్నాము, ఉపవాసం ఉంటున్నాము, దుఃఖపడుతున్నాము, ప్రతి అనుదినము నీ దగ్గరికి వచ్చి నీ మాటలు వింటున్నాము, నీ మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకోవాలని ఆశపడుతున్నాము, నీవు మాకు కనబడని ఆశ అడుగుతున్నాము, అయినా నువ్వు ఎందుకయ్యా ప్రత్యక్షం కావు అంటే ఆయన అనే ఒకే ఒక సమాధానం ఏంటంటే మీరు వింటారు కానీ ఆ ప్రకారంగా బ్రతకరు. అది ప్రాబ్లం. అనుదినము వింటారు, నా మార్గాలను తెలుసుకుంటారు, నా మార్గాలు వెతుకుతారు. అయితే ఉపవాసం అనేది కంపల్సరీగా చేయమన్నాడు అని మనందరం అర్థం చేసుకోవాలి. ఆ నీతిని మాత్రం అనుసరించి, ఆ నీతిని మాత్రము, మీరు నన్ను చూడండి, పిల్లలతో ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఆడుకుంటారు, ఓకేనా? నన్ను చూడండి జాగ్రత్తగా. నీతిని అనుసరించి నడవరు అంటే ఒకే ఒక మాట ఏంటంటే తమ ఆజ్ఞల ప్రకారంగా బ్రతకరు. ఈనాడు మనందరి యొక్క బాధ ఏంటి అంటే ఎవరికి వాక్యం తెలియక కాదు, ఎవరికి మాటలు తెలియక కాదు, ఎవరు సన్నిధానానికి వెళ్ళక కాదు, కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆ మాటలని అనుసరించి బ్రతకలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు హృదయంలో ఉంటుంది మాటల ప్రకారంగా బ్రతకాలి అని, ఆయన మార్గాలు తెలుసుకోవాలి అని. అవునా కాదా? ఉంటుందా ఉండదా? అలా లేని స్థితి అయితే మీరు ఇంకా దేవుళ్ళలోకి రాలేదని అర్థం. దేవుళ్ళో ఉన్నవాని యొక్క ఆవేదన ఎలా ఉంటుంది అంటే బ్రతకాలని ఉంటుంది, వింటాడు, దేవుడు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తాడు, అడుగుతాడు, గోజాడుతాడు. కానీ విశ్వాసుల్లో సాధారణంగా కనపడింది ఏంటి అంటే, విశ్వాసం అంటే ఎవరో కదా, మనమే. మనందరిలో కనపడింది, నాతో అయినా మీతో అయినా ఎవరికైనా సరే, చాలాసార్లు ఆ మార్గాలను అనుసరించి నడవం, ఆ ఆజ్ఞల్ని మనం అనుసరించి నడవం. ఇది మెయిన్ ప్రాబ్లం. ఎందుకయ్యా మా ఉపవాసం యొక్క కంఠఘోష నీ పరమునికి వినపడటం లేదు అంటే కారణం నా ఆజ్ఞలని మీరు అనుసరించి నడవకపోవటం. తెలుసుకోకపోవడం అని చెప్పట్లేదు సుమా, ఎందుకంటే ఇజ్రాయేలుకు బాగా తెలుసు. ఆ మాట మీకు 2వ వచనం బాగా అర్థం అవ్వాలి. నీతిని అనుసరించి నడుచుకొని వారు అయినట్టుగా అడుగుతారంట, కానీ చేయరన్నమాట. దేవుని పిల్లలుగా ఉన్న మనందరిలో ప్రాబ్లం ఏంటి అంటే దేవుని మార్గాలు తెలుసుకోవాలని ఆశపడతాం, ఆయన కొరకు బ్రతకాలని ఆశపడతాం, కానీ ఆయన ఆజ్ఞలను మాత్రము పాటించడానికి మాత్రము కష్టమవుతూ ఉంటుంది. అందుకే మన కంఠఘోష, నువ్వు ధనం ఇచ్చినా, సువార్త కూడికలు పెట్టించినా, లేకపోతే నువ్వు ఉపవాసముని నీ శరీరాన్ని దుఃఖపరుచుకున్నా, ఎందుకయ్యా నాకు సమాధానం రావటం లేదు? అప్పుడప్పుడు అడుగుతుంటారు, నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చినా ఇంకా నాకు ఎందుకు దేవుడు సహాయం చేయట్లేదని అడుగుతుంటారు. ఉపవాసం ఉండి కన్నీరు కార్చాల్సిన దినం వచ్చినప్పుడు
ఆ రోజు చేయాల్సిన పని వేరు. పాపములను ఒప్పుకోవాలి. ఎందుకో తెలుసా? పాపం ఉంటే దేవుడు నీ దగ్గరికి రాడు, నీ ప్రార్థన అంగీకరించడు. ఎవరికి మేలు చెప్పండి ఆ పాపపు ప్రాయశ్చిత్తార్థ దినం? మన కోసం. దేవుడు తానే ఒక మెట్టి దిగొచ్చి, అరే సంవత్సరానికి ఒక రోజన్నా నా దగ్గరకు వచ్చి మీ పాపాల నుండి ప్రాయశ్చిత్తం చేసుకోండి, ఒప్పుకోండి, మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టండి, మీ దగ్గర పాపం ఉంటే నేను రాలేను, మీ దగ్గర పాపం ఉంటే మీ మనవి నాకు వినపడదు, మీ దగ్గర పాపం ఉంటే మీ ప్రార్థన నాకు కనపడదు, వినపడదు. పాపులు మనం నేనేం చేయను? ఉపవాసం ఉండి ఎందుకు వినట్లేదంటే దానికి కారణము ఉపవాసం ఉండకపోవడం కాదు, మన పాపాన్ని మానకపోవటం. పాపాన్ని మానటం అంటే మళ్ళీ చెబుతున్నాను మీకు, ఆజ్ఞలని అతిక్రమించి బతకటం. దుఃఖపరుచుకునే దినము పాపాలని ప్రాయశ్చిత్తార్థం చేసుకోవాల్సిన దినం. ఆ రోజు పనులన్నీ ఆపేసుకొని ఒక సంఘంగా కూడి చేసుకోవడం అన్నమాట. అందుకే ఉపవాసం ఉన్నప్పుడల్లా ఇద్దరు భక్తులు ఏమని ప్రార్థన చేశారో మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథానికి మొదటి అధ్యాయానికి వద్దాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. అక్కడ నెహెమ్యా గారు ప్రార్థన చేస్తూ ఏం చేస్తాడో చూడండి. మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, నెహెమ్యా అంటున్నాడు, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, దుఃఖము ఉపవాసము కలబడి ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూడండి. కొన్ని మాటలు విన్నాడంట నెహెమ్యా. ఆ మాటలు విన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తెలుసా? కొన్ని దినములు ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉన్నాడంట. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ఏం మాటలు విన్నప్పుడు? తన సహోదరులైన ఆ ఇజ్రాయేలు క్షమించండి ఆ యెరూషలేము పట్టణం ఉందే, ఆ పట్టణాన్ని నెబుకద్నెజరు రాజు కాల్చివేయటం, వాళ్ళ సహోదరులందరినీ చెరకి తీసుకెళ్ళడం, ముసలా ముతకని అక్కడ వదిలిపెడితే వాళ్ళందరూ బహుశ్రమల పాలవుతున్నారని ఎవరో వచ్చి ఇదిగో మన సహోదరులు ఆ పట్టణంలో బహుశ్రమల పాలవుతున్నారని చెప్పగానే, శ్రమల పాలు నిందల పాలవుతున్నారని చెప్పగానే అప్పుడు ఆ మాటలు విని, ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఎప్పుడన్నా తోటి సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? ఉపవాస ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది అది కూడా. నెహెమ్యా తన సహోదరులు ఆ యెరూషలేము పట్టణమంతా నెబుకద్నెజరు రాజు వచ్చి ఆ పట్టణాన్ని, గుడిని, ప్రాకారాలని కాల్చివేసి యవ్వనస్తుల్ని పడుచోళ్ళందరిని తీసుకెళ్ళిపోయి స్త్రీలను చెరిచివేసి, ఇదిగో ముసలా ముతకని వాళ్ళని తీసుకెళ్ళిన ఏ పనికి ఉపయోగపడరని ఆ పట్టణంలో విడిచిపెడితే, ఆ చుట్టుపక్కల ఉన్న అన్యులు ఉన్నారే వాళ్ళందరూ వాళ్ళని శ్రమల పాలు చేస్తూ నిందల పాలు చేస్తూ ఉంటే ఆ మాటలు విన్నాడంటే ఎవరు? నెహెమ్యా. విన్నప్పుడు ఏం చేశాడంటే తెలుసా? ఉపవాసం ఉన్నాడంట. దుఃఖపరుచుకోవలసిన దినములో పాపముల నిమిత్తమని ఒకటి ఎలాగైతే చెబుతానో, రెండు అతి ప్రాముఖ్యమైన విషయము తోటి సహోదరుల గురించి మనం ఉండగలగాలి. ఒకసారి మనం వెనక్కి వెళితే నిజంగా ఇది చదివినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు నేను ఇంతవరకు ఎవరి గురించి ఉండలేదు. అలా అసలు ముందు నా గురించి నాకే ఉండాలనే స్థితి లేదు. ఒకరోజు అన్నీ మానేసుకొని పోతే పోయింది, ఒక 5 రోజులు 1000 రూపాయలు పోతే నేనేం బతకను సావను. నెలలో ఒక 1000 రూపాయలు పోతే ఏమన్నా చచ్చిపోతావా? నెలలో ఒకరోజు కూలిపోతే ఏమన్నా తిండికి చచ్చిపోతావా? పోతే పోయింది, నెలంతా ఉరుకులు పరుగులు అయిపోయాయి. ఒక 1000 రూపాయలకు ఉపవాసం ప్రకటించి సెలవు పెట్టేసుకొని కూర్చొని దేవుడి దగ్గర ఏడుద్దామన్న స్థితి లేకపోతే ఎందుకు చెప్పండి? అదే దాని ఉద్దేశం. ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. తోటి సహోదరులు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు
ఏ రోజన్నా నీకు బాధ వచ్చిందా? ఏ రోజన్నా నువ్వు దుఃఖముతో కొన్ని దినాలు ఉపవాసం ఉన్నావా? నన్ను నేను ప్రశ్నించుకుంటే నేను లేను. అందుకే నా కంఠస్వరము దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. నాకు ఈ మధ్య బాగా అర్థమవుతుంది. ఎవరన్నా ఒకరు తప్పులు చెప్పారు అంటే, ఒకరు పాపాలు చెప్పారు అంటే మనకి పరిహాసం చేయడం అలవాటు అనమాట. వాళ్ళ జీవితాలు అంతే, వాళ్ళ బతుకులు అంతే, వాళ్ళు ఇంక మారరు. ఎంత ఈజీగా మాట్లాడతామో. అలా కాదు, ఆ మారని స్వభావాన్ని బట్టి బాధ రావాలి మనకి. ఏంటి